గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భారతదేశంలో జరిగే ప్రతి పండుగకు ఒక ప్రాశస్త్యం ఉంటుంది. ప్రకృతితో మమేకమయ్యేటువంటి పండుగలే భారతదేశంలో జరుపుకుంటాయి. 3 కాలాలు అంటే 4 నెలలు వర్షాకాలము, 4 నెలలు ఎండాకాలము, 4 నెలలు శీతాకాలము. ప్రతి సీజన్లో ఒక పండుగలు జరుపుకునేటువంటి సాంప్రదాయం కేవలం ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే అది భారతదేశంలోనే ఉంటుంది. ఎన్ని కులాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ బంజారాలు కూడా జరుపుకునేటువంటి పండుగలు కూడా మొన్ననే ఇక్కడ శీతల పండుగ, దాన్ని దాటుడు పండుగ కూడా అంటారు. దాన్ని కూడా ప్రతి సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నటువంటి బంజారా యువకులు యువతులు అలాగే బంజారా జాతి మొత్తం ఒక సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటుంది. అందులో భాగంగా ఒక్కొక్క పండుగకు ప్రాశస్త్యం ఉన్నట్టే ప్రస్తుతానికి తీజ్ పండుగను కూడా ఇక్కడ జరుపుకుంటున్నారు. ఇక్కడ దుర్గా అమ్మవారిని అలాగే సేవలాల్ మహారాజు ఫోటోలను పెట్టి అలాగే వాళ్ళ పూర్వీకులైనటువంటి వాళ్ళ మట్టి విగ్రహాలని కూడా ఏర్పాటు చేసి ఒక సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. ఒక్కొక్క సాంప్రదాయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అది వంశ పారంపర్యంగా అంటే దశాబ్దాల క్రితం నుండి కూడా ఇట్లాంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. వాళ్ళ వారసత్వాలకు అందించే విధంగా కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి మనము జనగామ జిల్లా కేంద్రంలో కూడా తీజ్ పండుగ కూడా బంజారా యువకులు అలాగే కుటుంబ సభ్యులు కూడా ఒక్క తాటిపైకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీజ్ పండుగను కూడా సంబరంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అసలు తీజ్ పండుగ ప్రాముఖ్యత ఏంది, ఎందుకు జరుపుకుంటారు, దాన్ని జరుపుకోవడం వల్ల ఎట్లాంటి వాతావరణం ఇక్కడ కుటుంబాల్లో కనిపిస్తుంది, ఒక్కసారి మనం ఇక్కడ తీజ్ పండుగ జరుపుకునేటువంటి పెద్ద మనుషులు ఉన్నారు. ఒక్కసారి ఈ పండుగ ప్రాశస్త్యాన్ని కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క సాంప్రదాయం కూడా ప్రతిరోజు వెలుగులోకి వస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పనికి ఒక ప్రత్యేకత ఉంటుంది. పండుగలకు మరింత ప్రాశస్త్యం ఉంటుంది. మరి ఆగస్టు నెలలోనే ఎందుకు జరుపుకుంటున్నారు, దీనికి ఉన్న ప్రత్యేకత ఉందా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు తీజ్ పండుగ శుభాకాంక్షలు అండి మీకు. ఎందుకంటే ఒక సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మహిళలు ఒక సాంప్రదాయ వస్త్రాలంకరణలో ఉంటున్నారు. అసలు తీజ్ పండుగ ఎందుకు జరుపుకుంటారు, దాని ప్రాముఖ్యత ఏంది? తీజ్ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. తీజ్ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. భారతదేశంలో చాలా కులాలకు, చాలా మతాలకు, చాలా పండుగలకు అనేక ఇవి ఉన్నాయి. సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగలన్నీ భారతదేశంలోనే ఉన్నాయి. అయితే భారతదేశంలో బంజారా జాతి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపించి ఉన్నది. ఈ జాతి ఒకే భాష, ఒకటే జాతి, ఒకటే బాత్, అంటే ఒకటే జాతి ఒకటే భాష మాట్లాడుతుంది భారతదేశంలో బంజారా జాతి. ఈ అటువంటి జాతికి ఒక ముఖ్యమైన పండుగ, సాంప్రదాయమైన పండుగ తీజ్ పండుగ. ఈ తీజ్ పండుగను ఎందుకు చేస్తారంటే ముఖ్యంగా భారతీయులు బంజారాలు, భారతదేశంలో ఉన్న బంజారాలు దేన్ని ప్రకృతిని పూజిస్తారు, ప్రకృతిని దేవతగా భావిస్తారు. భారతీయులోనే ఉన్న దేశంలో ఉన్న బంజారాలు పవిత్రమైన వాతావరణంలో జీవిస్తున్నారు. పవిత్రమైన వాతావరణం, పవిత్రమైన గాలి, పవిత్రమైన వేషం, పవిత్రమైన తిండి, అన్ని అలవాట్లు కూడా పవిత్రమైనవి. ఈ అటువంటి సాంప్రదాయాన్ని, అటువంటి యొక్క పవిత్రతను కలిగి ఉన్నదే ఈ తీజ్ పండుగ. ఈ తీజ్ పండుగను ఎందుకు చెప్తారంటే ప్రతి తండాలో, ప్రతి గూడెంలో ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆ పెద్ద మనిషి ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు కదా దాటుడు పండుగ, దాటుడు పండుగకు తీజ్ పండుగకు ఒక కనెక్షన్ ఉన్నది. దాటుడు పండుగను భవానీ యొక్క 7 రూపాలను ఒక దగ్గర ఒక చెట్టు కింద నిలబెట్టి దాని ముందు ఒక యాటను కోసి ఈ నైవేద్యాన్ని సమర్పించి ఎడ్లను, పశువులను, మేకలను అన్నింటినీ దాటిస్తారు. ఆ రోజు పెళ్ళి కాని అమ్మాయిలు పెద్ద మనిషి దగ్గర పైసలు తీసుకొని గోధుమలు తీసుకొని ఆ గోధుమలను నానబెట్టి తెల్లారి ఆ గోధుమను బుట్టలలో, ఏం కలవదు దాంట్లో, బుట్టలలో మట్టి ఎరువు కలిపి పెళ్లి కాని అమ్మాయిలు కలిపి తెల్లారి ఆ బుట్టలలో జల్లుతారు. దానికి ఒక పందిరి వేస్తారు. పందిరి వేసి 3 పూటలు పెళ్లి కాని అమ్మాయిలు మంచి పద్ధతిలో మంచిగా తీసి నీళ్లు పోసి 9 రోజులు ఈ పండుగను జరుపుకుంటాము. ఓకే, అంటే ఇప్పుడు పిల్లలకు కూడా ప్రకృతిని పూజించేటువంటి, అంటే ప్రకృతిని కాపాడుకోవాలి, ఏమిటంటే నారును అలకడము, మళ్ళీ చెట్లను పెంచడము, ఇదంతా ఒక సాంప్రదాయంలోనే భాగంగా వస్తుంది. కాబట్టి వీళ్ళకి కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని డెవలప్ చేయాలన్నా కానీ ప్రకృతితో ఉన్నటువంటి ముడిపడినటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఓకే ఓకే ఇక్కడ మరికొంతమందితో మనం మాట్లాడదాము. ఇక్కడ సోమల నాయక్ గారు చెప్పండి సార్, ఇప్పటి వరకు పండుగలు ఏంటంటే గ్రామాలలోనే జరుపుకునేది, క్రమక్రమంగా ఏంటంటే పట్టణాల్లో కూడా ఇక్కడ వస్తున్నటువంటి సందర్భం, ఉద్యోగరీత్యా బిజీగా అవుతున్నారు. ఆ బిజీ అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా పిల్లలకు సాంప్రదాయాలు
ఎక్కడ మిస్ కాకుండా కానీ పట్టణాలలోనే ఇక్కడ జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఈ వాతావరణమే ఒక వాడకట్టు మీ వాడక ఉన్నటువంటి వాళ్ళందరిలో సమైక్యతను పెంచుతుంది. ఒక మినీ తండాలుగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఊళ్ళకు పోలేనటువంటి వాళ్ళు ఇట్లా జరుపుకుంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ వాతావరణం? ఈ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ పండుగ చెప్పుకోవడానికి కారణము ఫస్ట్ ఏంటంటే దాటుడు పండుగ. అంటే మనం దాటుడు అంటాం, మా దాంట్లో శీతల అంటాం. శీతల పండుగ ఏమంటే పశువుల సంపాదనకి వాళ్ళకి ఎటువంటి రోగాలు రాకుండా ఆ పద్ధతిలో వాటికి కాపాడుకుంటాం. దాని తర్వాత ఈ శ్రావణ మాసంలో అందరూ యాక్టివ్గా ఉండడానికి ఈ 9 రోజులు ఈ తీజ్ పండుగ ఉత్సవాలు జరుపుకుంటాం. ఈ శ్రావణ మాసంలో అనేక రోగాలు అవి యాక్టివ్గా అంటే ఆరంభమవుతాయి. కాబట్టి మనం యాక్టివ్గా ఉండడానికి ఈ ఉత్సవాలు మేము ప్రారంభించుకుంటాం. ఈ రకంగా అందరం యాక్టివ్గా ఉండాలని గుడ పెద్ద మనుషులు, తండ పెద్ద మనుషులు నిర్ణయించుకొని ఈ విధంగా ఈ పండుగలు జరుపుకోవడానికి అవకాశం అప్పటి నుంచి వచ్చింది. పూర్వీకులుగా దాదాపు 16-17 శతాబ్దాల నుంచి ఇది కంటిన్యూగా జరుగుతున్నాయి అన్నట్టు. 16-17 సంవత్సరాలు పూర్వీకులు జరుపుకునే వాళ్ళు. ఈ పండుగ అయితే మేము కంటిన్యూ చేస్తున్నాం. నిజంగా వారసత్వాన్ని కొనసాగించడము, సంస్కృతి సాంప్రదాయాల్ని పరిరక్షించడము ఇవన్నీ జరగడం వల్ల ఏంటంటే ఒక సమైక్యత అనేది ఉంటుంది. ఎందుకంటే మూలాలు మర్చిపోకుండా ఉంటేనే రేపు భవిష్యత్తు కూడా ఒక జాతి అనేది కట్టుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో ఇక్కడ ప్రకృతిని పూజించే పండుగలే ఎక్కువగా ఉంటాయి. బతుకమ్మ పండుగను కూడా అలాగే జరుపుకుంటూ ఉంటారు. బతుకమ్మ కంటే ముందుగా వచ్చేదే తీజు పండుగ. అంటే ప్రకృతిని పూజించేటువంటి పండుగగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతానికైతే చాలామంది మనం మాట్లాడేటువంటి ప్రయత్నం. ఈ తీజ్ ఉత్సవాలు మా చిన్నప్పుడు తండాలలో మేము కలిసిమెలిసి చేసుకునే వాళ్ళము. కాలక్రమేణా చదువు కంప్లీట్ చేసుకొని ఉద్యోగరీత్యా మేము పట్టణాల్లో స్థిరపడినాము. మా యొక్క తండా సంస్కృతిని కొనసాగించాలనే ఉద్దేశంతో మేము పట్టణాల్లో కూడా మా పిల్లలకు వారసత్వంగా ఇటువంటి సంస్కృతిని అందించాలనే ఉద్దేశంతో మేము అంగరంగ వైభవంగా గమ్మత్తుగా ఈ తీజ్ ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ తీజ్ ఉత్సవాల్లో 9 రోజులు మాకు కార్యక్రమాలు ఉంటాయి. 9 రోజులు 9 రకాల కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇవాళ గణగోర్ అని అంటారు. గణగోర్ కాబట్టి ఇక్కడ మా పూర్వీకులను 2-3 విగ్రహాలు ఏర్పాటు చేసి మెరామయాడి సేవాభాయ అని ఉంటారు. వాళ్ళందరినీ నైవేద్యం సమర్పించి ఆ తర్వాత ఆ తీయటి దాన్ని మేమందరం పంచుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నాము. సో ఇది రేపు నిమజ్జనం ఉంటుంది. రేపు నిమజ్జనం అన్నప్పుడు మెరామయాడికి మేము కొంత జంతు బలిని ఇస్తాము. జంతు బలిని ఇచ్చి సాయంత్రం మేము ఈ తీజును నిమగ్నం చేయడం జరుగుతుంది. మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ భూప్రపంచంలో ప్రకృతిని పూజించే జాతి తెగ ఏదైనా ఉన్నదంటే అది కేవలం లంబాడి బంజారా తెగ మాత్రమే. ఈరోజు ఎన్ని రకాల పంటలు పండించినా, ఎన్ని రకాల కొత్త గుడులు కావచ్చు, గోపురాలు కావచ్చు నిర్మించిన ఇదంతా పుట్టింది కేవలం ఒక బంజారా జాతి నుండే అని మా పూర్వీకుల నుండి మేము విశ్వసిస్తుంటాం. అదే పద్ధతిలో మాకు మా పూర్వీకులు ఏదైతే స్ఫూర్తినిచ్చారో మాకు ముఖ్యంగా ఈ పండుగలు శీతల పండుగ కావచ్చు, అంటే దాటుడు పండుగ, లేదంటే తీజ్ కావచ్చు, ఇట్లాంటి పండుగలు ఈ మొత్తం మా లంబాడీసు ట్రైబల్స్లు మేము జరుపుకున్న పండుగలు ఎవరు జరుపుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మేము ఎక్కువగా ఏం జరుపుకున్నా కానీ ప్రకృతిని ఆరాధించి ప్రకృతిలోనే మా బ్రతికే అటువంటి జాతిగానే మేము ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం తీజ్ పండుగ ప్రత్యేకత మా పెద్దలు మా పూర్వీకులు చాలామంది మాకు చెప్పినట్టుగా మేము దాన్ని మా పిల్లలకు భవిష్యత్తు తరాలకు అందించి మా జాతిని, మా సంస్కృతిని, మా సాంప్రదాయాలను నిలబెట్టుకోవడం కోసం, మా భవిష్యత్తు తరాలకు అందించడం కోసం ఈ పండుగలను నిర్వహిస్తున్నాం. అందుకోసం తీజ్ పండుగ చేసేటప్పుడు మేము ముఖ్యమైన 3 కార్యక్రమాలు నిర్వహిస్తాం. అందులో గన్గోరు, అదేవిధంగా డంబోలి, అదేవిధంగా డోక్రా అంటే ఆడపిల్ల మగ అబ్బాయి ఇట్లా బొమ్మలను మట్టితో తయారు చేసి మేము ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించే అటువంటి సంస్కృతి ఉన్నది. మేము ఈ సందర్భంగా మా జాతి తరపున మేము కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మా జాతి అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా జనగణనలో దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో మా జాతికి సంబంధించిన ప్రత్యేక కాలంను ఏర్పాటు చేయాలని, మేము ఒక హిందువులుగానే లేం, మేము ఒక జాతిగా ఒక తెగగా మేము ఈ దేశంలో నివసిస్తున్నాం. ఈ లంబాడి, బంజారా, సుగాలి ఇట్లాంటి అనేక పేర్లతోని దేశం మొత్తంగా
పిలువబడుతున్న మాకందరికీ ప్రత్యేక ఒక కాలం ఈ జనగణనలో ఏర్పాటు చేయాలని మేము ఈ సందర్భంగా మా జాతి తరపున కోరుతున్నాం. ఇక్కడ చాలా వరకు ఇక్కడ వాళ్ళ జీవన విధానానికి సంబంధించి కూడా అనేక అంశాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. 16-17వ శతాబ్దం నుండే ఈ కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ పూర్వీకులు తీసుకొస్తున్నటువంటి ఆచారాన్ని కూడా వాళ్ళు కూడా కొనసాగిస్తున్నారు. చాలామంది యువకులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భవిష్యత్ తరాలకు అందించాలంటే వాళ్లకు సాంప్రదాయం గురించి కూడా పూర్తిగా తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా సాంప్రదాయ దుస్తులే కాకుండా ఇక్కడ పండుగ ప్రాశస్త్యాన్ని కూడా తమ పిల్లలకు భవిష్యత్ తరాలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కాలం మారుతున్న కొద్దీ కాలం మార్పులో భాగంగా కూడా పల్లెల నుంచి పట్టణాలకు కూడా పండుగలు మారుతున్నాయి. ఇక్కడ సందడి వాతావరణం, ఉద్యోగస్తులు కూడా మళ్ళీ గ్రామాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ పట్టణాల్లోనే తాము ఉంటున్నటువంటి ప్రాంతాల్లో అందరూ కూడా పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక దగ్గర జరుపుకునేటువంటి పండుగలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మరికొంతమందితో మనం మాట్లాడదాం. ఎట్లా ఉంది మీ పండుగ ప్రాశస్త్యం, ఎట్లా అనిపిస్తుంది? మీ అందరూ కలుస్తున్నారు ఒక దగ్గర, వాళ్ళందరినీ చూస్తుంటే ఏంటంటే మళ్ళీ ఆ గ్రామీణ వాతావరణం అంతా మళ్ళీ పట్టణాల్లో తరలినట్టుగా అనిపిస్తుంది. పట్టణాలలో కూడా ఏమాత్రం తీసిపోకుండా గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా మీరు పండుగలు జరుపుకుంటున్నారు. ఎట్లా ఉంది ఇక్కడ? చాలా సంతోషంగా ఉంది. గతంలో మా పూర్వీకులందరూ కూడా తండాలలో ఈ యొక్క ప్రోగ్రాన్ని గ్రాండ్గా జరుపుకునే వాళ్ళు. ఇప్పుడు కాలరీత్యా ఈరోజు పట్టణాల్లో, తండాల్లో అయితే ఏ విధంగా జరుపుకుంటారో అదేవిధంగా పట్టణాల్లో కూడా భారతదేశంలో ప్రతి గ్రామంలో ఎక్కడైతే బంజారాలు నివసిస్తారో అక్కడ ఖచ్చితంగా బంజారా సాంప్రదాయాలను మన రాబోయే తరాలకు నేర్పించాలనే ఉద్దేశంతో ఎక్కడ బంజారాలు ఉంటారో అక్కడ అందరూ కలిసి ఒక 9 రోజుల వాతావరణం, అంటే పండగ వాతావరణంలో ఈరోజు హిందూస్ అయితే బతుకమ్మ పండుగ ఏ విధంగా జరుపుకుంటారో మా బంజారాలు కూడా తీజ్ పండుగను అంతకంటే ఘనంగా ఈరోజు జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు తండాలలో జరుపుకునే పండుగ ఈరోజు పట్టణాల్లో జరుపుకోవడం నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ పండుగ వల్ల మా వచ్చే తరాలకు మేము నేర్పించడం జరుగుతుంది. వేషధారణతోటి ఈరోజు బంజారా వేషధారణతోటి ఈరోజు పట్టణాలలో ప్రతి వాడలో ఇక్కడ జనగాంలో 4 చోట్ల ఈరోజు తీజ్ ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. నిజంగా చాలా సంతోషకరం. అదేవిధంగా రాబోయే తరాలకు కూడా అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి రాబోయే రోజుల్లో మేమందరం కూడా అంతకంటే ఎక్కువ మా జాతి సాంప్రదాయాలను కూడా మేము అందరూ వచ్చే తరాలను నేర్పిస్తామని చెప్పేసి సందర్భంగా తెలుసు. ఓకే, ఇక్కడ వీళ్ళు ఎంత అంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంటున్నారంటే భవిష్యత్ తరాలకు అందించాలి. అంటే పట్టణాలు పల్లెలోనే కాకుండా సాంప్రదాయాన్ని మాత్రం కాపాడుతున్నామన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు చాలామంది ఉద్యోగంలో ఎంత బిజీగా ఉన్న డ్యూటీలో ఉన్నప్పటికీ కూడా తమ పుట్టినటువంటి ఊర్లు అలాగే పెరిగినటువంటి సాంప్రదాయాన్ని మర్చిపోకుండా విధులకు హాజరవుతూనే మధ్య మధ్యలో వచ్చి వాళ్ళ సాంప్రదాయాన్ని కొనసాగించుకుంటూనే చాలామంది కూడా మద్దతు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు. వాళ్ళు కూడా ఈ పండుగలలో భాగస్వాములు అవుతూ వాళ్ళకు ఒక్కొక్కసారి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సార్, ఎట్లా అనిపిస్తుంది ఈ పండుగలు చూస్తుంటే? మనకు గ్రామీణ వాతావరణం నుంచి పట్టణాలకు కూడా ఈ పండుగలు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం? ఈ బంజారాలు చేసే పల్లెటూర్లలో చేసే పండుగలను పట్టణాలలో స్థాయికి తీసుకొచ్చి వారి యొక్క పండుగ ఉనికిని పట్టణాలలో కూడా చాటుకున్నందుకు ఎంతో ఆనందకరంగా ఉన్నది. ఈ బంజారా పండుగ అనేది మనం హిందువులు జరుపుకునే బతుకమ్మ పండుగ ఏ విధంగానైతే ఉంటుందో సేమ్ అదే తరహాలో ఈ తీజ్ పండుగ కూడా ఈ బంజారాలు పల్లెల నుండి పట్టణాల వరకు తీసుకొచ్చినందుకు ఎంతో ఆనందకరంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే వాళ్ళు కూడా విధులు నిర్వర్తించుకుంటూ కూడా ఇట్లాంటి పండుగలకు హాజరవ్వడాన్ని కూడా ఎంతో అద్భుతంగా చూడాలి. ఎందుకంటే ఎంతో అంటే పని ఒత్తిడిలో కొంత బడలిక కూడా ఈ పండుగలే మనకు సేద తీర్చే విధంగా కనిపిస్తున్నాయి. చాలా వరకు మహిళలు కూడా ఉన్నారు. ఇక్కడ 9 రోజుల పాటు జరిగే ఈ పండుగ యొక్క ప్రాశస్త్యాన్ని కూడా చాలా అద్భుతంగా ఒక్కొక్కరు వివరిస్తున్న నేపథ్యంలో అసలు సాంప్రదాయ దుస్తుల్లో ఉన్నటువంటి మహిళలతో మనం మాట్లాడదాం. ఎందుకంటే చూస్తుంటేనే వాళ్ళ సాంప్రదాయాన్ని అక్కడ కాపాడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందమ్మా ఈ పండుగ? అసలు ఏమంటారు? మీ పండుగ 9 రోజుల పాటు జరుపుకుంటున్నారు. మరి 9 రోజులల్లో ఇప్పుడు బతుకమ్మ పండుగ చేసుకుంటేనేమో ఎంగిలి పూల బతుకమ్మ దగ్గర నుంచి కూడా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రాశస్త్యం ఉంటుంది. మరి 9 రోజులలో ఏం చేస్తారు మీరు? మేము ఫస్ట్ రోజు గోధుమలు నానబెడతాము, సెకండ్ రోజు అలుకుతాం బుట్టలలో, 9 రోజులు నీళ్ళు పోస్తాం, 9వ రోజు సద్దులు చేసి మంచిగా చుట్టాలను పిలుచుకొని 9వ రోజు 8వ రోజు మట్టి బొమ్మలు చేసి ఇది సద్దుల ముద్దల్లాగా చేసి అవి చేసి మేము దేవుని పూజించుకొని 9వ రోజు నిమజ్జనం చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ సాంప్రదాయాన్ని కన్నె పిల్లలు మాత్రమే ఎక్కువ ఈ గోధుమలు వెళ్తారని చెప్పి అంటున్నారు. అది నిజమేనా లేకపోతే మీరు అందరూ చెప్తారు? మరి అది చెప్పట్లేదండి. ఆడపిల్లలదే పండగ, ఆడపిల్లలు మాత్రమే
పొద్దున్న లేచి స్నానాలు చేసుకొని పాటలు పాడుకుంటా నీళ్ళు తెచ్చి రోజు 3 పూటలు పోస్తారు. ఇప్పుడు మీరు చెప్పండమ్మా, ఇప్పుడు పాటలు మీరు సాంప్రదాయ పాటలే కనిపిస్తున్నాయి, మంచిగా గాజులు వేసుకున్నారు, మంచిగా సాంప్రదాయ నృత్యాలతో కూడా చేస్తున్నారు. రెండు పాటలైనా మీరు వాడండి, అందరు కలిసి పాడండి, నేను మైక్ పెడతా. कालिया कुंडेरा पानी मोरे कालिया कुंडेरा पानी मोरे कद कन कुआलो उदाउरे आसे बाबा पानी मोरे कद कन कुआलो उदाउरे आसे बाबा पानी मोरे कालिया कुंडेरा पानी मोलेरा कालिया कुंडेरा पानी मोलेरा कद कन गन चाऊ आसे बाबा पानी मोलेरा कद कन जुरेलो न चाऊ रे आसे बाबा पानी मोलेरा कालिया कुंडेरा पानी बोलेरा कालिया कुंडेरा पानी बोलेरा कद कन मलाओ बेसा रे आसे वाला पानी बोलेरा. ఓకే, ఇక్కడ వాళ్ళు పాడే ఇంతమంది కలిపి పాడుతున్నారు, కానీ ఎక్కడ ఒక్కరి రాగం కూడా ఎక్కువ తక్కువ కాకుండా ఒక టెంపో అనేది మెయింటైన్ చేసుకుంటారు. అదేంటంటే వారసత్వంగా వచ్చే ఆ పాటల యొక్క గొప్పతనం కావచ్చు, వాళ్ళ పెద్దలు నేర్పినటువంటి ఆ సంగీతం. అంటే దీనికి ఒక పదనిసలు సరిగమలు ఏమి ఉండవు, కానీ ఒక టెంపో మాత్రం మంచిగా కొనసాగుతుంది. కొంతమంది ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, అలాగే అంటే కొత్త యువతులు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ భవిష్యత్ తరాలు అంటే వీళ్ళ తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా ఉంటున్నటువంటి పరిస్థితులు చూద్దాం. ఒకసారి ఎట్లుందమ్మా మీ పండుగ సాంప్రదాయాలను చూస్తుంటే? అంటే కొంతమంది ఏంటంటే ఈ వస్త్రాలను చూస్తుంటేనే సాంప్రదాయంలో ఒక గొప్ప అనుభూతి అంతే కలుగుతుంది. మీకేమనిపిస్తుంది? దీన్ని కొనసాగించే పరిస్థితులు అనిపిస్తుందా? ముందుగా జయసేవలాల్, ఈ తీజ్ పండగ అనేది మా ఎస్టీ గిరిజన వాళ్ళకి సంబంధించింది. మామూలుగా అంటే తెలుగు వాళ్ళు బతుకమ్మ పండుగ 9 days ఎలా పూర్తి చేసుకుంటారో, మేము కూడా మా ఎస్టీ వాళ్ళు గిరిజన వాళ్ళు ఈ తీజ్ పండుగ అనేది 9 days పూర్తి చేసిన తర్వాత నిమజ్జనం చేసుకుంటాము. ఏంటంటే ప్రత్యేకత ఇక్కడ మాకు ఆడపిల్లలు, పెళ్లి కాని పిల్లలు, చిన్న పిల్లల నుంచి మేజర్ వయసు ఉన్న పిల్లల వరకు వాళ్ళు కొంచెం ఏంటంటే చాలా గ్రాండెడ్గా చేసుకుంటారు. ఈ గోధుమలు, శనగలు ఇవన్నీ నానబెట్టి మట్టిలో వాళ్ళు పేర్చి గుళ్ళలు అమ్మి అందులో పేర్చి 9 days ఇలా ఇక్కడ చూపిస్తున్నారు కదా, అలాగా అల్లి లోపల పెట్టి వాటర్ 9 days వాటర్ పోసి వాటిని నిమజ్జనం చేస్తారు 9th రోజు. అంటే ఇప్పుడు దీనికి కాన్సెప్ట్ ఒకవేళ అన్నీ చేస్తున్నారు, నాన్న వస్తున్నారు, ఇదంతా దీనికి అంటే వీళ్ళ మనసులో ఏమైనా కోరికలు కోరుకుంటారా, లేకపోతే పెళ్లి కావాలనే లక్ష్యమైనా, లేకపోతే ఇంకేమైనా దాని వెనుక ఆంతర్యం ఉందా? ఆంతర్యం అంటే మాకు ఇది తరతరాలుగా ఉంది, మాకు ఆనవాయితీ ఇది మా ఎస్టీ వాళ్ళకి. ఇక ఆడపిల్లలంటే కోరుకోవడం అంటే వాళ్ళకు స్టడీ పరంగా ఉండొచ్చు, లేదా అదర్వైజ్ ఏమైనా ఉండొచ్చు. అంటే సర్టెన్ ఏజ్ వాళ్ళేనా, లేకపోతే చిన్న పిల్లల దగ్గర నుండి ఎవరైనా? చిన్న పిల్లల దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా. ఇప్పుడు మాకు ఇక్కడ ఏంటంటే ఒక తాతను, ఒక నానమ్మను మట్టి ప్రమిదల్లాగా చేసి వాళ్ళకి బొమ్మలు విగ్రహంలాగా చేసి మా గిరిజనది డ్రెస్ అలంకరించి చాలా మంచిగా గ్రాండ్ చేసుకుంటామండి. తీజ్ పండుగ అనేది ఎవ్రీ ఇయర్ చేసుకుంటాము. చెప్పండమ్మా. ఇప్పుడు అయితే ఇలా కోరుకుంటారు, కానీ అప్పట్లో పంట గొడ్డు గోద మనం అందరం మంచిగా ఉండాలనేది. ఇట్లా 9 రోజులు ఆడుకుంటే పచ్చగా ఉంటుంది, అందరు బాగుండాలి, ఆడపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాం కదా, పని కాకుండా 9 రోజులు మంచిగా ఫెస్టివల్ లాగా చేసుకుంటా పోతారు. ఫస్ట్ ఏమో డాటుడు పండుగ చేస్తారు, ఆ తర్వాత వచ్చి చెట్లలకు పోతారు. చెట్లలకు పోయి వచ్చినాక ఈ తీజ్ అనేది గోధుమలు నానబెట్టి ఫస్ట్ రోజు గోధుమలు నానబెడతాం, తర్వాత రోజు గుళ్ళలు అల్పించి మనం ఎరువు ఉంటుంది, ఏంది మన ఆవు ఎరువు ఉంటుంది, ఆవు ఎరువు తీసుకొచ్చి ఉసుకే తెచ్చి మంచిగా పాట పాడుకుంటా గుళ్ళలో లింపి
నీళ్లు పోసుకుంటా ఏ గుళ్ళలో వేసుకుంటా పాట పాడుకుంటా తర్వాత రోజు ఇలా పందిరేస్తాం. పందిరేసి దాని మీద పెట్టి రోజుకి 3 పూటలు నీళ్ళు పోస్తాం. పొద్దున్నే లేచి ఆడపిల్లలు పొద్దున్న లేచి స్నానం చేసి ఇక మంచిగా నీళ్ళు పోస్తారు. అప్పటి నుంచి నీసు అనేది ఏం తినరు. 9 రోజులు నాన్ వెజ్ బంద్. ఓకే, అంటే వినాయక నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు లాగా ఇవాటి నుంచి ఇక ఇది 9 రోజుల దాకా తినరు. ఏంటంటే పచ్చకూర అట్లాంటివి తింటారు. ఇక పాలకూర, పచ్చకూర, పెరుగు, లేకపోతే కారం ఇవి తినకూడదు. ఇవి తింటే కొంచెం రాదని మాకు నమ్మకం, ఎరుపు వస్తుందని. ఇట్లా పచ్చకూర తింటే పచ్చగా వస్తుంది. అందరికీ పచ్చగా ఉండాలి. మనది ఏంటంటే ఇల్లు వాకిలి మనం అంతా పచ్చగా ఉండాలని అట్లా పచ్చగా ఉంటుంది. 8వ రోజు ఇది అయిపోయింది కదా. 9వ రోజు పొద్దున్న సేవలాల్ మేరామయాడిది పూజ చేస్తారు. ఫస్ట్ కడావు అంటే మేము బెల్లంతో పాయసం చేస్తాం. పాయసం చేసినాక దేవునికి నైవేద్యం పెట్టినాక అమ్మవారికి నైవేద్యం పెడతాం. ఆ తర్వాత అది పక్కకి తీసేసి మా ఆనవాయితీ ప్రకారం యాటను కోసి మంచిగా అందరు కలిసి యాటను కోసి ఇక మంచిగా చేసుకొని ఇక చుట్టాలు పక్కలందరూ చాలా మంది హ్యాపీగా ఉంటారు, మంచిగా ఉంటారు. ఇక అంతా యాట గిట్లా అంతా వంట కార్యక్రమం అయిపోయినాక సాయంత్రం పూట అందరం పెద్దోళ్ళు అందరూ ఉంటారు. ఆ గుళ్ళలన్నీ దింపి అది నార అనేది ఉంటుంది కదా, అందరికి కూర్చోబెట్టి ఇట్లా తల భాగాలు చుట్టి పాట పాడుకుంటా అందరూ తల భాగాలో పెట్టుకుంటా అందరు బాగుండాలి, అందరు మంచిగా ఉండాలి, మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మేము హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటూ పాట పాడుకుంటూ పోయి నిమజ్జనం చేస్తాం. ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాన్ని ఏంటంటే ఒక సైంటిఫిక్ రీజనే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పెద్దవాళ్ళను బొమ్మలు ప్రతిమలు చేయించడం, ఎందుకంటే పెద్దవాళ్ళని గౌరవించాలని వాళ్ళని గుర్తు చేసుకోవాలనేది ఒకటి. ఎందుకంటే వారు వారసులుగా కొనసాగుతున్నారు కాబట్టి మళ్ళీ వీళ్ళు రేపు భవిష్యత్ తరాలు కూడా గుర్తించేటువంటి పరిస్థితి. మనం ఒక్కసారి ఎట్లా ఉందమ్మా ఈ పండుగను చేసుకోవడానికి? చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉంది. ఈ పండుగ చేసుకోవడం వల్ల అందరికీ చాలా సంతోషంగా, సుఖంగా, అందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటూ మంచిగా అందరూ సెలబ్రేషన్ చేసుకోవాలి అని అందరి తప్పన అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. అయితే ఇప్పటి వరకు పిల్లలు కూడా ఆటలతో పాటలతో ఎంతో ఆనందంగా గడిపారు. ఆ పండుగ సాంప్రదాయాన్ని కూడా పిల్లలకు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి పిల్లలకు ఏమర్థమైంది, తీజ్ పండుగ ఎందుకు జరుపుకుంటారు, వాళ్ళకి ఏమైనా తెలుసా లేదా ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే 9 రోజుల పాటు వీళ్ళు ఆటలు పాటలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. 8వ రోజుకు చేరుకున్నారు. 8వ రోజు పండుగ కూడా వీళ్ళకి ఏం తెలుసు మనం చూద్దాం. ఈ తీజ్ పండుగ అంటే ఏందమ్మా, మీకు ఏమన్నా అర్థమైందా? మేము సాంగ్ రూపంలో చెప్తాం. మరి మాకు అర్థం కాదు కదా సాంగ్ రూపంలో. ఓకే, అసలు గుక్క తిప్పుకోకుండా ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా కాన్ఫిడెంట్గా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి చెప్పండి. వాళ్ళు ఏంటంటే సాంగ్ రూపంలో చెప్దామని చూస్తున్నారండి పిల్లలు. అంటే వాటి గురించి, ఈ ఫెస్టివల్ గురించి మరి ఎక్కువగా తెలియదు కదా, ఇంకా తెలుసుకునే ఏజ్కి రాలేదు కాబట్టి సాంగ్ రూపంలో చెప్దామని చూస్తున్నారు. జగమోతి
జలయే జగమోతి. చాలా అద్భుతంగా వీళ్ళు పాట పాడుతున్నారు. జై సేవాలాల్ మహారాజ్ అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే పూర్వీకులను స్మరించుకోవడం ప్రతి పండుగ కూడా ఒక ప్రాశస్త్యం. అసలు మనం ఒక్కసారి గమనిద్దాము ఇక్కడ ఈ పండుగ ప్రాశస్త్యం ఏందనేది కూడా ఒకసారి మనం ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ వాళ్ళు చెప్తున్నట్టుగా ఇక్కడ 9 రోజుల పండుగను కూడా ఇక్కడ ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. మొదటి రోజు ఇక్కడ గోధుమల్ని తీసుకొచ్చి నానబెట్టి ఇక్కడ వీళ్ళు నారు కూడా నానబోస్తున్నారు. ఈ 9 రోజుల గోధుమలను నానబోసిన తర్వాత అవి రోజు అంటే ప్రతిరోజు పరిశుభ్రంగా 3 పూటల ఇక్కడ నీరు పోస్తూ ఉంటారు. ప్రతి ఆడపిల్లలు అంటే పెళ్లి కాని పిల్లలందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. స్నానాలు చేసి అంటే అభ్యంగన స్నానాలు అని చెప్పి అంటారు. స్నానాలు చేసిన తర్వాత పవిత్రమైనటువంటి ఆలోచనలతోటి చదువుకునేటువంటి పిల్లలు చదువు రావాలని చెప్పి, చదువుకొని ఉద్యోగాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ఉద్యోగాలు రావాలని చెప్పి, పెళ్లి కాని పిల్లలు తమకు నచ్చినటువంటి వరుడు దొరకాలని చెప్పి ఇక్కడ ఎంతో మంది అంటే ఒక డ్రీమ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి కూడా ఒక సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. అట్లా తర్వాత వీళ్ళందరూ కలిసి 9 రోజులు ఇక్కడ నారు పోసిన తర్వాత ఇలా పచ్చగా ఉంటుంది. అంటే నారు పచ్చగా మొలియాలి. 9 రోజుల పాటు ఒక పద్ధతి ప్రకారంగా ఉంటారు. ఎందుకంటే నారు ఎర్రగా వస్తే ఏదో కీడు జరుగుతుంది, పచ్చగా ఉంటేనే ఒక సాంప్రదాయంగా అంటే సిస్టమేటిక్గా ఉంటుందని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనం దీన్ని చూడొచ్చు. ఇక్కడ ఈ ముందు పేడతోటి ఇక్కడ ఫస్ట్ గోధుమని నానబోస్తారు. నానబోసినటువంటి గోధుమల్ని కూడా ఇక్కడ ఇలాంటి బుట్టను అంటే ముందు పేడతోటి అలికిన తర్వాత ఈ బుట్టలు అల్లిన తర్వాత దీంట్లో ప్రకృతి నుంచి సేకరించినటువంటి ఎర్రమట్టిని తీసుకొచ్చి ఈ బుట్టలలో పోస్తారు. ఆ తర్వాత నారును కూడా తీసుకొచ్చి దీంట్లో పోసిన తర్వాత ఎంత అద్భుతంగా పచ్చగా ఈ నారు మొలుస్తుంది. గోధుమ నారు మొలిచిన తర్వాత 9 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాశస్త్యంతో పండుగను జరుపుకొని 8వ రోజు తర్వాత ఇట్లా అందరూ కలిసి ఇట్లా భోజనాలు అలాగే ప్రసాదాలు కూడా వాళ్ళ పెద్దలకు సమర్పిస్తారు. వాళ్ళ పెద్దలు కూడా ఇక్కడ మనం చూద్దాం ఒక్కసారి. ఇక్కడ మనం చూస్తుంటే వాళ్ళ పెద్దలకైతే ఇక్కడ వాళ్ళ బొమ్మలు కూడా చూశారు. ఈ బొమ్మలకు సంబంధించి కూడా ఈ పెద్దల్ని ఇక్కడ స్మరించుకుంటారు. ఇక్కడ స్మరించుకున్న తర్వాత వాళ్ళకు నైవేద్యాలు కూడా ఇక్కడ పెడతారు. నైవేద్యాలు పెట్టిన తర్వాత ఇక్కడ సేవాలాల్ మహారాజుకు సంబంధించి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ సేవాలాల్ మహారాజు మేరామాయి యాడి అని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ తీజ్ పండుగకు సంబంధించి ఇక్కడ సేవాలాల్ మహారాజు మేరామాయి యాడి అలాగే దుర్గామాత ఇక వీళ్ళ విగ్రహాలు పెట్టిన తర్వాత మేరామాయి యాడి అని చెప్పి వీళ్ళు పిలుచుకుంటూ ఉంటారు. ఇట్లాంటి వాతావరణం ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఒక జీవన విధానం. దీనికి సంబంధించి కూడా ఇక్కడ పిల్లలకి ఏంటంటే చిన్న పిల్లలకు పెద్దల్ని గౌరవించడము, ఆ తర్వాత తమ వారసుల్ని సంస్కృతి సాంప్రదాయాల్ని గుర్తించుకోవడము, తదనుగుణంగా ఇంతమంది ఒక చోట పండుగను జరుపుకోవడం వల్ల ఒక శాంతి సౌఖ్యాలతో పాటు మంచి వాతావరణం కూడా ఉండే విధంగా అంటే కలిసిమెలిసి బతకాలన్నటువంటి ఒక జీవన విధానాన్ని కూడా చిన్నపిల్లలకు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి తీజ్ పండుగను దేశవ్యాప్తంగా అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బంజారాలు జరుపుకునేటువంటి పండుగగా వీళ్ళు అభివర్ణిస్తున్నారు. ఈ పండుగను జరుపుకోవడం కూడా మనకు ఎంతో గొప్పగా వీళ్ళు భావిస్తున్నారు. మొన్నటి వరకు గిరిజనులలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పట్టణాలకు కూడా వస్తున్నటువంటి నేపథ్యం, ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ ఉద్యోగాలు చేసేటువంటి క్రమంలో కూడా వాళ్ళందరూ కూడా ఎక్కడ సాంప్రదాయాన్ని మర్చిపోకుండా సాంప్రదాయాన్ని కాపాడేటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ పండుగను జరుపుకోవడం తమకెంతో ఆనందంగా ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బంజారాలు చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా బాలాజీనగర్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.